హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అలంపూర్. యాక్చువల్లీ మనం ఇప్పుడు అలంపూర్ దగ్గర ఉన్నాం. అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర. ఇంకో టెంపుల్ అది కొద్ది 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 కనిపిస్తుందా? అది దాని వెనకాల ఇంకా అటు పోవాలి టెంపుల్కి. సో మనం టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. సో విషయం ఏంటంటే, మనం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళే దాంట్లో మధ్యలో మనం ఇక్కడ అలంపూర్ దగ్గర ఆగి ఇక్కడ అలంపూర్ చూసుకుని అది వెళ్దామని అనుకుంటున్నాం. సో మనం ఇక్కడ అలంపూర్లో ఉన్నాం. సో ఏమనుకుంటున్నాం అంటే, నైట్కి ఇక్కడ కార్లోనే మనం స్టే చేసేసి పొద్దున్నే లేచి పక్కన కృష్ణానది ఉంది, కృష్ణానదిలో స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దేవుడి దర్శనం చేసుకుని ఇంకా అటు నుంచి అటు మనం గ్రేట్ కెనాన్, ఇండియాస్ గ్రేట్ కెనాన్ అయినా మనం గండికోటకి వెళ్తాం అనమాట. గండికోట రహస్యం ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్దాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అది చూసుకుని అప్పుడు మనం ఇంకా హైదరాబాద్ వెళ్దాం. ఓకే, చాలు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలంపూర్. టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 7 అవుతుంది. ఇప్పుడే లేచి పక్కకి బ్రష్ చేసుకుని వచ్చాం. ఆల్రెడీ జనాలు అయితే వచ్చేసారు, చూడొచ్చు. కొంతగా జనాలు అయితే వచ్చేసారు. సో మనం ఇప్పుడు కొంచెం మెల్లిగా లేచి రెడీ అయ్యి నేను కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు దర్శనం వెళ్దాం. పదండి. మార్నింగ్ ఖాళీగా ఉందన్నమాట. అయితే జనాలు ఎవ్వరు లేరు. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. యాక్చువల్లీ నేను ఇది తుంగభద్ర కృష్ణానది అని చెప్పా కదా, కృష్ణానది కాదు ఇది తుంగభద్ర అనేది. బా సన్ రైజ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఆ పక్కన వచ్చేసి బ్రిడ్జ్ ఒకటి ఉంది. అక్కడ యాక్చువల్లీ వాటర్ చాలా తక్కువ ఉంది, అందుకే ఇక్కడ ఎవరు స్నానాలు చేయట్లే. సో ఇక్కడ వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎవరు స్నానాలు చేయట్లే. ఆ పక్కన వేరే బయట ట్యాపులు పెట్టారన్నమాట స్నానానికి, అక్కడ చేస్తున్నారు జనాలు అందరూ. సో ఈ లోపల టెంపుల్ వచ్చేసి కొత్తగా కట్టిందంటే ఐ థింక్ 2005లోనే ఎప్పుడో కట్టిందనమాట. అంత ముందు వరకు ఆ విగ్రహము పక్కన ఉన్న ఇక్కడ కనిపిస్తాం కదా గోపురం, ఆ గుడిలో ఉండేది. సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీని స్టోరీ ఏంటి అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చలో, ఇది జోగులాంబ టెంపుల్. యాక్చువల్లీ ఇది వచ్చేసి రీసెంట్గా 2005లో కన్స్ట్రక్ట్ చేసింది. ఇదివరకు ఇక్కడ ఉండేది మెయిన్ టెంపుల్. కాకపోతే ఏంటంటే సమ్వేర్ అరౌండ్ బాదమీస్ టైంలో వాళ్ళు మొత్తం ఈ టెంపుల్ని కూలగొట్టేశారు అనమాట. ఆ టైంలో లోపల ఉన్న మెయిన్ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్న టెంపుల్లో పెట్టారు. సో ఆ తర్వాత 2005లో మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ సేమ్ అదే విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. అది దీని స్టోరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి మెయిన్ అదనమాట. అలాగే ఇక్కడ ఈ పక్కన మొత్తం అంటే ఈ మెయిన్ జోగులాంబ టెంపుల్తో పాటు ఇక్కడ 9 శివాలయాలు ఉన్నాయన్నమాట. అంటే 9 శివుడి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ దీని చుట్టూ. అది కదా పక్కనే తుంగభద్ర అన్నది అనమాట. ఎదురుకొండ కనిపిస్తుంది గోడ కింద, ఆ గోడకు అవతల తుంగభద్ర అన్నది. ఇది టెంపుల్. ఆ పక్కన గోపురం కనిపిస్తుంది కదా, అదొక టెంపుల్. ఇంకా పక్కన బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇంకా 9 or 10 ఉన్నాయి మొత్తానికి మామూలు. అంటే అందులో 9 వచ్చేసి శివుడివి, మిగతా అవన్నీ మామూలు టెంపుల్స్. అది
ఇందాక చెప్పా కదా ఇక్కడ మొత్తం ఈ జోగులాంబ టెంపుల్ చుట్టూ 9 శివాలయాలు లాంటివి ఉన్నాయని చెప్పి. సో ఇందాక చూపించిన 2 అన్నమాట. ఇంకా 7 ఉన్నాయి. సో అవన్నీ కూడా సేమ్ ఇట్లాగే అనమాట. అంటే లోపల పెద్ద పూజ కార్యక్రమాలు అట్లాంటివి ఏం జరగట్లేదు. ఓన్లీ ఎంటీగా ఉండి లోపల అదేంటిది లింగం ఒకటి ఉందన్నమాట. సో అది కథ. అది కాకుండా బయట టెంపుల్స్ అన్నీ చూస్తుంటే వెనకాల బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, మొత్తం అన్నీ డ్యామేజ్. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. యాక్చువల్లీ మనం గండికోట అనుకున్నాం కదా, కానీ గండికోట వచ్చేసి చాలా దూరం మనం దాటేసి వచ్చేసాం. అది నాకు రాత్రి గుర్తులేదు కూడా. సో అందుకు గండికోట కాకుండా ఇంకొక ప్లేస్ ఏదన్నా వెళ్దాం అనమాట. చూద్దాం ఏం ప్లేస్ అన్నది అవన్నీ చెప్తాను. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. చలో సో ఇది అలంపూర్. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్ గురించి ఏంటందో అప్పుడే చెప్పను, అక్కడికి వెళ్ళి చెప్తా. ఎందుకంటే అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళాక చూసి ఓకే అనుకుంటే మీకు చూపించగలను. చూపించదగ్గది అయితే కనుక నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అనమాట. లేదంటే లేదు. ఏంటి వీడియో కిందనే తీస్తాను అనుకుంటున్నారా? అంటే ఏం లేదు, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. సో ఆ ఛార్జింగ్ పెట్టి తీస్తున్నా అనమాట. అది విషయం. పదండి. ఇది తుంగభద్ర అనేది. ఇది అక్కడది జోగులాంబ టెంపుల్. మనం పొద్దున్న అక్కడి నుంచి వీడియోలు తీసాం అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు, అక్కడి నుంచి వీడియోలు తీసాం. ఇది ఒక బ్రిడ్జ్ పక్కన. బాగుంది కదా. యాక్చువల్లీ ఇట్స్ ఎ నైస్ ప్లేస్. ఈ తుంగభద్ర అనేది చిన్నదనుకున్నాం కానీ భారీగానే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. చలో వెళ్ళిపోదాం. గత 5 to 10 కిలోమీటర్స్గా రోడ్డు పరిస్థితి ఇదనమాట. నాకు తెలిసి ఇంకొక 5-6 కిలోమీటర్లు ఇలాగా ఉంటుంది. చిన్న పట్టి రోడ్డు, ఈ పక్కనేమో చెరువు. ఈ గూగుల్ మ్యాప్స్ ఇలా చూపిస్తాను అనమాట మనకి రోడ్డు. ఏది మనం వెళ్తాం అనుకున్న ప్లేస్కి. అబ్బా ఎగరేస్తుంది అబ్బా నా కారు. ఓకే, ఫైనల్లీ మొత్తానికి ఈ రోడ్డు నుంచి బయటపడుతున్నాం. కాకపోతే ఇక్కడ చిన్న బెజ్జి ఏదో ఉంది, చూద్దాం. భలే ఉంది. ఇది వంకర టింకర్లు ఎక్కువ ఉంది దీనికి. ఇదే కదా నీ కదా. అయిపోయి మళ్ళీ ఆ తర్వాత ఆ రోడ్డు ఎలా ఉంటుందో, ఆ రైట్ సైడ్ కనిపిస్తాం కదా బ్రిడ్జ్, దాని మీద ఎక్కాలి. ఇది దిగేసి అయ్యా. I never thought that I will be going in this kind of roads. I mean, this much soon on this car. అనుకున్నాం కానీ ఎంత త్వరగా ఈ కారు మీద ఈ రోడ్డుల్లో వస్తానని నేనైతే అనుకోలే. బండి మీద అయితే దీనికన్నా దారుణమైన రోడ్లు వెళ్ళాను అనుకోండి, అది వేరే విషయం. Take right. Yes. I don't know how this going is. See, I don't know how this road is going to be. Oh, kingfishers ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. ఫిషెస్ని పట్టుకుంటున్నాయి. Oh, the road is still same. Crazy Kushbu. Oh my goodness. బా చల్లగా చేతి తీరుతున్నాడు అన్నయ్య చెట్టు కింద. అలా ఉంది. ఓకే, మనం అయితే కొంచెం మంచి రోడ్డు మీదకి ఎక్కువ అనమాట. ఆఫ్టర్ 1 అవర్ అంతసేపు ఎన్ని కిలోమీటర్లు వచ్చామో తెలుసా? 10 కిలోమీటర్లు వచ్చాం ఒక గంటలో. మా జీవితం అది కథ. ఓకే, తర్వాత విషయానికి వెళ్తే ఇది ఇప్పుడు మనం ఉంది నందికొట్కూరా అదే ఆ ఊరు పేరు కట్టగా నాకు నోట్ తిరగట్లేదు. ఓకే, చేలో అనమాట. ఎక్కడి నుంచి వెళ్దాం? ఇంకా మనం ఉన్నది కర్నూలు జిల్లా, నందికొట్కూరు. కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. నందికొట్కూరు, కర్నూలు జిల్లా. ఆ రోడ్డు అయితే ఎంజాయ్ చేయడానికి ఉంది, అట్లాగే మసాజ్ చేయించుకున్నట్టు ఉంది. ఫుల్ కింద మీద ఎగరేసేసింది, మామూలుగా కాదు. అయ్యా వాళ్ళ ఉందబ్బా ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది తెలుసు. ఇక్కడి నుంచి గుడి మాత్రం
మీకు ఇక్కడ కెమెరాలో అది చూపించడానికి అవ్వట్లా. ఆగు, నేయలేదు అనుకోకుండా వచ్చేసి చేయి తగిలింది. ఆ లెఫ్ట్లో ఉందబ్బా, కెమెరాలో కనపట్లా యాక్చువల్లీ. అంటే కెమెరాలో కనిపించినా అంత చిన్నది కనపట్లా, కానీ విజువల్ మాత్రం చాలా బాగుంది అసలు చూడడానికి. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి నేను కుదిరితే ఆగి ఏదైనా ఫోటో తీసి లాంగ్ షాట్ నుంచి ఆ ఫోటోని వీడియోలో యాడ్ చేస్తా. వెయిట్ మరి. సో మీకు ఇప్పుడు లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి కిందన. ఇంకా వచ్చిందా? రాలేదు వచ్చింది కానీ మీకు కనపట్లా. అక్కడికి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు చూసారా రైట్ సైడ్ ఇది మొత్తం రివర్. అక్కడ మీకు ఏదైతే ఎంటీ కనిపిస్తుందో అదంతా రివర్. అది ఇదంతా రివర్ అన్నమాట. అదే కింది కడతాడు. సో మనం అక్కడ ఒక రోడ్డు ఉంది చూసారు, ఆ రోడ్డు దగ్గర నుంచి అలా వచ్చి ఇక్కడ దిగాం అనమాట. ఇదంతా రివర్. యాక్చువల్లీ ఈ పార్ట్ అంతా వచ్చేసి ఏంటంటే శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ అనమాట అదంతా. ఇంకా ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ఒక సైడ్ నుంచి కృష్ణానది, ఇంకొక సైడ్ నుంచి ఇంకొక నది ఏదో ఉందబ్బా, నది వచ్చి కలుస్తాయి ఇక్కడ. ఇది ఇక్కడ టెంపుల్. సో ఎప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుందో మొత్తం పై దాకా మొత్తం ఇక్కడ దాకా మొత్తం మునిగిపోతుంది. ఈ వెనకాల ఉంది కదా, ఇదే సంగమేశ్వర టెంపుల్. ఇది వచ్చేసి ఏంటంటే లైక్ అప్పుడెప్పుడో లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో వన్ నోస్ హౌ లాంగ్ ఎగో, దట్ మచ్ లాంగ్ ఎగో ధర్మరాజు ఉన్నాడు కదా, సో ధర్మరాజు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట. సో దీని కథ అయితే అది. ఎప్పుడైతే ఇక్కడ 1991లోనే ఎప్పుడో శ్రీశైలం డ్యామ్ కట్టారు కదా, ఆ టైంలో ఇది ఫస్ట్ టైం మునిగిపోయిందంట. మళ్ళీ 2003లో బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ అవుతున్నాయో అప్పుడు మునిగిపోవడం, నీళ్ళు తక్కువైనప్పుడు బయటికి రావడం, ఇది కథ ఇక్కడ. అది జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే లోపలికి వచ్చామో మళ్ళీ అంత అలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళాలి. కర్నూలుకి ఇక్కడి నుంచి దగ్గర 120-130 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకి అంతా వెనక్కి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఎందుకంటే కర్నూలు నుంచి బాగా లోపల రావాలి. ఇక్కడ చూడడానికి కూడా అంత ఎక్కువ ఏం లేవు, ఓన్లీ టెంపుల్ ఒకటి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, దీనికోసం రావచ్చు, తప్పలేదు. దాని బదులు ఇక్కడ సోమశిల్ల అని చెప్పి ఒక ఊరు ఉంది, అంటే ఈ చెరువుకి అవతల, ఈ రివర్కి అటు సైడ్. సో అక్కడి నుంచి ఇక్కడ పంటలు ఉన్నాయి, బోట్స్ ఉన్నాయన్నమాట. బోట్స్ పట్టుకుని ఇక్కడికి రావచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే దర్శనం చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ బోట్ ఎక్కేస్తే అక్కడి నుంచి హార్డ్లీ ఒక 15-20 కిలోమీటర్స్లో మనకి హైవే తగిలేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లోపలికి వచ్చామంటే కనుక మినిమం టు మినిమం మళ్ళీ ఇక్కడి నుంచి కర్నూలుకి 2.5 hours 3 hours పడుతుంది. అది కథ. సో
ఇది సంగమేశ్వర టెంపుల్ ఇలా ఉంది. వ్యూస్ అయితే మాత్రం హైలైట్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. బీభత్సంగా ఉన్నాయి, మామూలుగా అయితే లేవు, రేంజ్లో ఉంది. అంటే ఎటు చూసినా మొత్తం ఈ ఎడార్లాగా ఓన్లీ అంటే ఎండిపోయిన ఈ నదే ఉంది తప్పితే ఎక్కడ ఇల్లులు కానీ అవి ఏం కనబట్లా. ఎక్కడో దూరంగా ఉన్నాయి ఇల్లులు కానీ అవన్నీ, చాలా అంటే చాలా దూరంలో, ఏం కనబట్లా. అది జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఇదంతా వాటర్తో నిండిపోతే ఏంటి పరిస్థితి, చూడడానికి ఎలా ఉంటుంది. అది ఆ టైంలో ఒకసారి రావాలి. సో ఇది కథ. చలో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను మాత్రం పాపను కొట్టకుండా వెళ్ళిపోవడం మాత్రం మర్చిపోకండి, సరేనా? చలో, సైనింగ్ ఆఫ్. ఎండ కొడేస్తాను కళ్ళలోకి. సో ఇందాక చెప్పడం మర్చిపోయే విషయం, అందుకే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఇదేంటి వాటర్ మొత్తం ఇది గుడిని ముంచేస్తుంది ఒక 6 నెలలు అని చెప్పి. అది 6 నెలలు కాదంట, 5 నెలలు మాత్రమే ఇట్లా ఓపెన్లో ఉంటుంది. మిగతా అన్ని నెలలు వాటర్ ఫుల్ నిండిపోయి ఉంటుందంట. అంటే మొత్తం గుడి మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో అది కదా. ఇంకొకటి ఇందాక చెప్పా కదా, ఈ బోటింగ్ ఇక్కడ నుంచి సోమశిల నుంచి ఇక్కడికి. సో యాక్చువల్లీ సోమశిల నుంచి ఇక్కడికి వాడు ఎంత తీసుకుంటాడని చెప్పి అడిగాను బోట్ వాడిని. వాడు చెప్పడం ఏంటంటే డీజిల్ ఖర్చులు పోను ఒక 1000 రూపాయలు తీసుకుంటాడంట మొత్తం బోట్ ఓవరాల్కి. అంటే ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం అంటే మేబీ మనిషికి నాకు తెలిసి ఒక 150-200 పడుతుంది. అదే చెప్పాలంటే అదే రీజనబుల్. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి, వేరే దారి లేదు. అంటే ఏం లేదు, జస్ట్ ఈ రివర్కి అటు క్రాస్ చేస్తే దగ్గర. హార్డ్లీ ఇంకెంత ఉంటుంది, ఒక హైదరాబాద్ అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్స్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు దగ్గర 350 దాకా వస్తుంది. అది యాక్చువల్లీ బ్రిడ్జ్ ఏదో పడుతుందంట, ఆ బ్రిడ్జ్ మాత్రం పడితే కనుక వెళ్ళిపోవచ్చు. కానీ అది ఓపెన్ అవడానికి ఈజీగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. చూద్దాం. ఓకే, చేయలో.